ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ఏరియాలో 5G నెట్వర్క్ ఉన్నప్పటికీ మీ యొక్క మొబైల్లో 4G మాత్రమే వస్తుందా? పైగా మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అనేది మీకు లిమిటెడ్ మాత్రమే వస్తుంది, అన్లిమిటెడ్ రావడం లేదా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మోస్ట్ పవర్ఫుల్ 5G యాక్టివేటెడ్ ట్రిక్ని మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. దీని ద్వారా మీ యొక్క మొబైల్లో మీరు ట్రూ 5Gని మీరు డైరెక్ట్ మీరే స్వతహాగా మీ యొక్క మొబైల్తో మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా 5Gని మీ యొక్క మొబైల్లో మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే దీనికోసం మీరు ఏం చేయాలి, ఏం కథ అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు ట్రూ 5Gని ఏ విధంగా యాక్టివేట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో ఉండే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే సింపుల్గా మై జియో అని ఈ విధంగా టైప్ అనేది చేసుకోండి. అప్డేట్లో ఉందో లేదో ఒకసారి మీరు చెకప్ చేసుకొని సింపుల్గా మీరు మై జియో అప్లికేషన్ ఇక్కడ నుంచి ఓపెన్ అయితే చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఓన్లీ ఫర్ దీంట్లో మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్ 5G కాబట్టి పైన చూసుకోవచ్చు, ప్రజెంట్ మనకు 4G మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు మొబైల్ ఆప్షన్ పేరుతో మనకు ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు సింపుల్గా ఈ మొబైల్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట. దాని పేరు వచ్చేసి మెల్లగా ఇక్కడ చూసుకోవచ్చు, జియో ట్రూ 5G ప్రజెంట్ యాక్టివేషన్లో ఉందో లేదో ఇక్కడ నుంచి మనం చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మీ యొక్క ఏరియాలో కవరేజ్ ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ అనేది చేసుకోండి. సింపుల్గా ఆ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు అన్లిమిటెడ్ 5G డాటా ఆన్ నో అడిషనల్ కాస్ట్ ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు కూడా. థెరాఫ్టర్ మీ యొక్క మొబైల్ ఆటోమేటిక్గా కంపాటబిలిటీ ఉందా లేదా, మీ యొక్క ఫోన్ అప్డేట్లో ఉందో లేదో ఒకసారి మీకు చెక్ అయితే చేసుకోమంటుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు అప్డేట్ నో ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ లేనట్లయితే ఒకసారి మీరు అప్డేట్ అయితే చేసుకోండి. అప్ టు డేట్లో ఉంటే ఎక్కడి నుంచి మీరు స్కిప్ అయితే చేసేయండి, మళ్ళీ ఇది ఇక్కడికి రావాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఐ హ్యావ్ అప్డేట్ ఇక్కడే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు గ్రేట్ యూఆర్ 5G రెడీ అన్నట్టుగా నాకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, కాకపోతే పైన చూసుకోవచ్చు మనకు రావడం లేదన్నమాట. అయినా అప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏ సిమ్లో అయితే జియో సిమ్ని యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రిఫరెన్స్ నెట్వర్క్ టైప్ ఆప్షన్ పేరుతో ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఇది నార్మల్గా కొన్ని మొబైల్లో 3G 2G 4G మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మీరు 4G 5G 3G 2G ఆటోలో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు 5G అయితే ఆటోమేటిక్గా యాక్టివేట్ కావడం జరిగింది. పైన చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు 5G కూడా రావడం జరిగింది. ఇకపోతే మీకు కావాల్సింది ఓన్లీ ఫర్ స్పీడ్ టెస్టింగ్ కాబట్టి సింపుల్గా నేను స్పీడ్ టెస్టింగ్ అప్లికేషన్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి సింపుల్గా నేను గో ఆప్షన్ అంటే యాప్ అనేది చేసుకోవడం జరిగింది. మనకు ట్రూ 5G అన్లిమిటెడ్, పైగా ఎలాంటి కాస్ట్ అయితే పడడం జరగదు. మీకు వచ్చే డైలీ డాటా కంటే మీరు అన్లిమిటెడ్ ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు ట్రూ 5G. కాకపోతే మీ యొక్క మొబైల్లో మాత్రం మీరు ట్రూ 5G రీఛార్జ్ ఉంటేనే ఇది మీకు పాజిబుల్ కావడం జరుగుతుంది. అది కూడా మీకు 5G మొబైల్ ఉంటేనే పాజిబుల్ అవుతుంది. 4G మొబైల్లో 5G నడవాలంటే నడవదు కాబట్టి. కాకపోతే 5G రేంజ్లో స్పీడ్ అయితే పొందొచ్చు, కానీ మీరు ట్రూ 5Gని అయితే 4G మొబైల్లో యూజ్ చేయలేరు. కాకపోతే 5G మొబైల్లో మాత్రం ఎక్సలెంట్గా ఈ విధంగా ఇది యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో మీరు 5G నెట్వర్క్ని ఆన్ చేసుకొని అన్లిమిటెడ్ ట్రూ 5Gని మీరు ఫ్రీగా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.